వెల్కమ్ టు ది లియో. జగన్మోహన్ రెడ్డిని నమ్మిన వాళ్ళు ఎవరు కూడా బాగుపడినట్లు చరిత్రలోనే లేదు. దానికి అనేక ఉదాహరణలుగా ఉన్నాయి. గత ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి దగ్గర మొదలు పెడితే అన్న అన్న అంటూ పిలిచిన మాజీ సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం కానివ్వండి, గౌతమ్ సవాంగ్ కానివ్వండి, పివి రమేష్ కానివ్వండి, ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు అనేక మందిని మనం వరుసగా చెప్పుకోవచ్చు. వాళ్ళందరినీ అవసరానికి వాడుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి వదిలించుకునే పరిస్థితి. సో అలాంటి పరిస్థితే ఇప్పుడు ఒక కంపెనీకి వచ్చి పడింది. ఎవరా కంపెనీ అంటే జేపీ వెంచర్స్. మీకు జేపీ వెంచర్స్ అనగానే మనకి ఇసుక గుర్తొస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఉచితంగా వచ్చే ఇసుక మొత్తాన్ని కూడా నిలిపివేసి 2021 మే నుంచి 2023 మే వరకు 2 సంవత్సరాల పాటు జేపీ వెంచర్స్కి అయితే కట్టబెట్టడం జరిగింది. దాని మొత్తం కాంట్రాక్టు విలువ 2 ఏళ్లకు గాను 1535 కోట్ల రూపాయలు. దానికి 18% అదనంగా జీఎస్టీ కలిపి రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాలి. ఓకే, అక్కడి వరకు బాగానే ఉంది. అయితే ఈ 2 ఏళ్లలో చేసిన వ్యాపారం విలువ దాదాపుగా 30,000 కోట్ల రూపాయలు పైనే ఉంటుంది. ఇచ్చిందేమో 1500 కోట్ల రూపాయలకి, సరే పైన ఒక 100 కోట్ల రూపాయలు జీఎస్టీ అనుకోండి, పోనీ 200 కోట్ల రూపాయలు జీఎస్టీ అనుకోండి, 1700-1800 కోట్ల రూపాయలకు మొత్తం కాంట్రాక్టును తీసుకుంటే వాళ్ళు చేసిన వ్యాపారం 30,000 కోట్లకు పైగానే ఉంటుంది. మరి ఇంత తక్కువకు తీసుకుని అంత వ్యాపారం ఎలా చేశారనే అనుమానం మనకు రావచ్చు. వాస్తవానికి పర్యావరణ అనుమతులు లేకుండా, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతులు లేకుండా, సెంట్రల్ గవర్నమెంట్ అటవీ పర్యాటక శాఖ అనుమతులు లేకుండా రాష్ట్రంలో ఇష్టం వచ్చినట్టుగా ఇసుక తవ్వేశారు. ఇటీవలే కేంద్ర కమిటీ దాన్ని నిర్ధారించింది. మనం దాని గురించి కూడా మాట్లాడుకున్నాం. అడ్డగోలు అక్రమ తవ్వకాలు నిజమే, కేవలం 40 రీచ్లకు అనుమతిస్తే 500 రీచుల్లో తవ్వేశారని చెప్పి మనం మాట్లాడుకున్నాం. అయితే తాజాగా ఒక రహస్యం వెలుగులోకి వచ్చింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ జేపీ వెంచర్స్కు విధించిన ఫైన్ అక్షరాల 1908 కోట్ల రూపాయలు. ఎస్, మీరు విన్నది నిజమే. 1908 కోట్ల రూపాయల పెనాల్టీని జేపీ వెంచర్స్కు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విధించింది. అది కూడా ఇప్పుడు కాదు, ఏడాది క్రితం తాజాగా ఇది వెలుగులోకి వచ్చింది. ఇప్పటి వరకు కేవలం ఒక రీచ్కు మాత్రమే 18 కోట్ల రూపాయలు పెనాల్టీ విధించారని మనం చెప్పుకుంటూ వచ్చాం. బయట ప్రపంచానికి కూడా వాళ్ళు అలాగే చెప్పారు. కేవలం ఒక రీచ్లో 18 కోట్లకు మాత్రమే ఫైన్ వేశారని చెప్పారు. మనకు కూడా అప్పుడు అనుమానం వచ్చింది. అన్ని వేల కోట్ల రూపాయలు బిజినెస్ చేసే జేపీ వెంచర్స్ 18 కోట్ల గురించి ఎందుకు సుప్రీంకోర్టుకి వెళ్ళి ఉంటుందా అనే అనుమానం కూడా వచ్చింది. దాని ఖర్చులే పోవడంత అవుతాయి సుప్రీంకోర్టు ఖర్చులు. ఎందుకు వెళ్ళిందా అని అనుమానం వచ్చింది. అది 18 కోట్లు కాదు, 1908 కోట్ల రూపాయలు. దాదాపుగా 110 రీచ్లలో అక్రమ తవ్వకాలు జరిగాయని, ఒక్కొక్క రీచ్కి 18 కోట్ల రూపాయల చొప్పున 1908 కోట్ల రూపాయలు ఫైన్ విధించింది. అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలకు జేపీ వెంచర్స్ బలైపోయింది. అందుకే చెప్పా, జగన్మోహన్ రెడ్డిని నమ్మినప్పుడు బాగుపడినట్టు చరిత్రలో లేదని. అసలు ఈ కాంట్రాక్టు మొత్తం విలువే 1500-1600 కోట్లు కదా, ఫైన్ ఏమో 2000 కోట్లు దాదాపు. అంటే 1500 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అయితే 2000 కోట్ల రూపాయలు ఫైన్ పడింది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేతులు ఎత్తేస్తే జేపీ వెంచర్స్ పరిస్థితి ఏంటి? ఇందులో సగం వాటా మనం 30,000 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుందని మనం ఒక అంచనా చెప్పాం. అందులో దాదాపుగా 70% వాటా తాడేపల్లి ప్యాలెస్కు చేరిందని ఇప్పటికే అనేక ఆరోపణలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ పదే ఆరోపణలు చేస్తుంది. గతంలో కూడా చంద్రబాబు గారు అక్రమ ఇసుక ద్వారా 40,000 కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది. అది మొత్తం కూడా తాడేపల్లి ప్యాలెస్కు చేరిందని గతంలో చంద్రబాబు గారే వ్యాఖ్యానించడం జరిగింది. అంటే దాదాపు 30,000 కోట్లు సుమారు తాడేపల్లి ప్యాలెస్కు చేరితే ఈ జేపీ వెంచర్స్కు సరే అందులో ఒక 5 కోట్లు 10 కోట్లు 10,000 కోట్లు 5,000 కోట్లు వచ్చినాయి అనుకుందాం. కానీ ఇప్పుడు ఫైన్ ఎంత పడింది? ఆల్రెడీ వాళ్ళు ఒక 1800 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించాలి. ఇప్పుడు ఫైన్ ఒక 2,000 కోట్లు. ఇక వాళ్ళకి మిగిలేదేంటి అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పాడని చెప్పి ఇష్టం వచ్చినట్టు తవ్వేస్తే ఈరోజు సుప్రీంకోర్టులో అడ్డంగా దొరికిపోయింది. ఎప్పటి వరకు కేసులు నిలబెట్టుకుంటూ వచ్చిన జేపీ వెంచర్స్ ఇప్పుడు న్యాయపరంగా అడ్డంగా చిక్కుకుపోయింది. చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. ఎందుకనంటే ఇటీవల నిన్నగాక మొన్న కేంద్ర పర్యాటక శాఖ ఒక నివేదికనిచ్చింది. ఏమని? 500 రీచుల్లో అడ్డగోలుగా ఇసుక తవ్వేశారు. రెండోది, కలెక్టర్లు తప్పుడు నివేదికలు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి ఇచ్చారు. ఇసుక తవ్వటం లేదు అని వాళ్ళు ఇచ్చిన నివేదికలన్నీ కూడా తప్పే అని చెప్పి చాలా క్లియర్ కట్గా చెప్పారు కదా. అంటే ఇప్పుడు కలెక్టర్లు ఇరుక్కుపోయారు, జేపీ వెంచర్స్ ఇరుక్కుపోయింది. ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉంది. ఇప్పుడు కక్కలాక మింగలాక అన్నట్టుంది జేపీ వెంచర్స్ పరిస్థితి. వాస్తవానికి జేపీ వెంచర్స్ గడువు అయిపోయింది. 2023 మేతో దాని టైం అయిపోయింది. ఇప్పుడు వేరొక 1-2 కంపెనీలు
దాన్ని అయితే తీసుకున్నాయి. అయితే గతంలో హైకోర్టు సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పిందంటే గతంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 110 ఈసీలను రద్దు చేసింది. ఎందుకంటే అక్రమంగా తవ్వుతున్నారు, యంత్రాలు ఉపయోగిస్తున్నారని చెప్పి 110 రీచ్లకు సంబంధించి ఈసీలు రద్దు చేసి ఆ 110 రీచ్లకే ఒక్కొక్క దానికి 18 కోట్ల రూపాయల చొప్పున ఫైన్ విధించింది. తరువాత నూతన అనుమతులు తీసుకున్న తరువాతే తవ్వకాలు జరపాలని చెప్పి గతంలో హైకోర్టు కూడా చెప్పింది. కానీ అనుమతులు తీసుకోకుండానే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఫైన్ కోర్టులో నడుస్తూనే ఉంది. మళ్ళీ అనుమతులు తీసుకోవాలని కోర్టులు చెప్పాయి. అయినప్పటికీ అనుమతులు తీసుకోకుండా మళ్ళీ అడ్డగోలుగా తవ్వటం మొదలుపెట్టారు. స్టిల్ నేటి వరకు ఆ అడ్డగోలు తవ్వకాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇదే విషయాన్ని మొన్న ఏదైతే కేంద్ర అటవీ పర్యాటక శాఖ ఒక కమిటీని ఏర్పాటు చేసిందో, నిజ నిర్ధారణ కమిటీ, ఆ కమిటీ కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పింది. 500 రీచ్లలో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. మరి గతంలో 110 రీచ్లకే దాదాపు 1900 కోట్ల రూపాయలు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఫైన్ విధించింది కదా. మరి 500 రీచ్లకు ఎంత ఫైన్ విధించబోతుందో ఒకసారి మీరే ఆలోచించుకోండి. దాదాపు 6000 కోట్ల రూపాయల ఫైను ఇప్పుడు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విధించబోతుంది. ఎందుకంటే మనం మాట్లాడుకునే ఫైన్ ఏడాది క్రితం విధించిన ఫైన్ ఇప్పటిదాకా బయటికి రానివ్వాల. ఒక రీచ్ అన్నారు. అది ఒక రీచ్ కాదు, 110 రీచ్లు. 110 రీచ్ల్లో ఇసుకది 110 రీచ్లకు ఫైన్ విధించారు. ఆ 110 రీచ్లను సీజ్ చేశారు. అయినప్పటికీ తరువాత మళ్ళీ వీళ్ళు తవ్వడం మొదలుపెట్టేశారు. ఇప్పుడు అడ్డంగా దొరికిపోయింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి బాగానే ఉన్నాడు, జేపీ వెంచర్స్ దొరికిపోయింది. అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా అని ఇష్టం వచ్చినట్టు తవ్వి వ్యాపారం చేసి ఆ మొత్తాన్ని తాడేపల్లి ప్యాలెస్లో పెడుతుంటే ఈరోజు అడ్డంగా ఇరుక్కుపోయింది ఎవరయ్యా అంటే జేపీ వెంచర్స్. దీంతోపాటు గనుల శాఖ డైరెక్టర్ కూడా బాధ్యత ఉంటుంది. ఎందుకనంటే అడ్డుకోవాల్సిన ఆవశ్యకత ఆయన మీదే ఉంది. బట్ ఆయన కూడా ఈ కుంభకోణంలో ఉన్నాడని చెప్పి ఆరోపణలు ఉన్న నేపథ్యంలో వీరంతా సుప్రీంకోర్టులో రేపు దోషులుగా తేలబోతున్నారు. అది ఫైన్తో సరిపోతుందా లేదా అధికారులు కలెక్టర్ల మీద కోర్టు చర్యలు తీసుకోవడానికి ఏమైనా ఆదేశిస్తుందా అనేది ప్రస్తుతానికైతే తెలియదు. కానీ దీనికి సంబంధించిన వార్త అయితే ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. జగన్ పాపాలకు జేపీ వెంచర్స్ బలి, ఇసుక కాంట్రాక్టు సంస్థకు 1908 కోట్ల రూపాయల పెనాల్టీ. ఎవరు విధించారు? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విధించింది. ఒక్కో B2 కేటగిరీ రీచ్కు 18 కోట్ల చొప్పున మొత్తంగా 110 రీచ్లకు జరిమానా విధింపు. ఇసుక అక్రమ తవ్వకాలపై NGT నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కొరడా. పేరుకే జేపీ, తవ్వకాలన్నీ వైసీపీ నేతలవే. మనం ఇందాకే మాట్లాడుకున్నాం. తాడేపల్లికి వాటాలు వెళ్ళినట్లుగా ఆరోపణలు. అధికారికంగా బుక్ అయింది మాత్రం కాంట్రాక్టు సంస్థే. జగన్ చేతులెత్తేస్తే ఆ భారం జేపీ వెంచర్స్దే. సుప్రీంకు నివేదికలు ఇవ్వనున్న కేంద్ర ఏజెన్సీలు నేడు కొత్త కంపెనీలకు అక్రమాల సమస్య, ఈసీలు లేకుండా ఇసుక తవ్వకాలు చేస్తున్నాయని కేంద్ర ఏజెన్సీలు వెల్లడి. జేపీ వెంచర్స్ వ్యవహారం అనేది ఇప్పుడు కొత్తగా కాంట్రాక్టు తీసుకున్న సంస్థలకు కూడా తలనొప్పిగా మారింది. అనుమతులు లేకుండా వాళ్ళ తవ్వలేరు, కానీ కొన్ని చోట్ల అనధికారికంగా తవ్వేస్తున్నారని చెప్పి కేంద్ర సంస్థలు చెబుతున్నాయి. ఇప్పుడు వీళ్ళు కూడా జేపీ వెంచర్స్ బాటలోనే ఇరుక్కుపోయే ప్రమాదం. దాదాపు కొన్ని జిల్లాల్లో ఒక సంస్థ, కొన్ని జిల్లాల్లో ఒక సంస్థ అయితే ఇప్పుడు ఇసుక కాంట్రాక్ట్ని అయితే తీసుకున్నట్టున్నాయి. బట్ అనధికారికంగా వీళ్ళు కూడా ఇసుక అక్రమ తవ్వకాలు జరుపుతున్నారని ఒక అంచనా ఉంది. వీళ్ళు కూడా రేపు కోర్టు ముందు దోషులుగా నిలబడబోతున్నారు. సో రాష్ట్రంలో అక్రమ ఇసుక తవ్వకాల లీలలు అన్నీ ఇన్ని కావు, తవ్వే కొద్దీ బయటపడుతూనే ఉన్నాయి. పర్యావరణాన్ని ఉల్లంఘనలకు గాను కాంట్రాక్టు సంస్థ జేపీ వెంచర్స్కు NGT ఏకంగా 1908 కోట్ల పెనాల్టీ విధించింది. గతేడాది మార్చిలోనే ఈ మేరకు భారీ జరిమానా విధించింది. అయితే ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. వాస్తవానికి జేపీ వెంచర్స్ అనేది కేవలం పేరుకు మాత్రమే. అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి కోసం అక్రమంగా తవ్వకాలు జరిపిన జేపీ వెంచర్స్ అడ్డంగా బలైపోయింది. రాష్ట్రంలో అక్రమ ఇసుక తవ్వకాలు ఏ స్థాయిలో జరిగాయో ఈరోజు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సాక్షిగా, సుప్రీంకోర్టు సాక్షిగా బండారం మొత్తం బట్టబయలైంది. దీని మీద అవసరమైతే CBI ఎంక్వైరీ వేయాలి. ఎవరైతే ఈ అక్రమ రవాణా వెనక, అక్రమ తవ్వకాల వెనక ఉన్నారో వారందరినీ కూడా బయటకు రాగాలి. ఎందుకంటే ఇది వేల కోట్ల రూపాయల కుంభకోణం కాబట్టి దీని మీద సుప్రీంకోర్టు తదుపరి చర్యలు తీసుకుంటూ సంబంధిత అధికారులు కానివ్వండి లేదా రాజకీయ నాయకులు కానివ్వండి వారందరిపైన కేసులు నమోదు చేసి విచారణ చేసి తిన్న మొత్తాన్ని కూడా కక్కించాల్సిన బాధ్యత ఇప్పుడు సుప్రీంకోర్టు మీద ఉంది.